డైట్ చేసేటప్పుడు వెయిట్ తగ్గుతున్నారు, డైట్ ఆపిన వెంటనే మళ్ళీ వెయిట్ పెరుగుతున్నారు. దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 kgs వెయిట్ ఉన్నారు, బాడీ నిండా టాక్సిన్స్ ఉన్నాయి. మళ్ళీ డైట్ ఆపిన వెంటనే కొన్ని రోజులకి ఫ్యాట్ మొత్తం పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీయలేదు. సో టాక్సిన్స్కి ఫ్యాట్కి సంబంధం ఏంటి అంటే, టాక్సిన్స్ని ఫ్యాట్ కప్పి ఉంచుతుంది. టాక్సిన్స్ని అలా కప్పకపోతే మీకు క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అసలు టాక్సిన్స్ బాడీ లోపలికి ఎందుకు వస్తాయి అంటే, త్రూ ఫుడ్ అండ్ వాటర్ వస్తాయి. బాడీ లోపలికి బాడీకి యూజ్ అవ్వని న్యూట్రిషన్ ఇస్తే బాడీకి కూడా మీరు స్క్రాప్ని ఇచ్చి వాడుకోమంటే అది వాడుకోలేదు, దాన్ని దాచుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. దాన్నే టాక్సిన్స్ అంటాం మనం. సో ఆ టాక్సిన్స్ని కప్పడానికి ఫ్యాట్ ఉంటుంది. అలా కప్పేయకపోతే క్యాన్సర్స్ ఇంకా కొన్ని రకాల డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మీ బాడీలో ఎంత ఎక్కువ టాక్సిన్స్ ఉంటే అంత ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆ టాక్సిన్స్ని కూడా తీస్తూ ఫ్యాట్ లాస్ అవ్వాలి. అప్పుడే మళ్ళీ రీగైన్ అవ్వకుండా